మన దేశంలో మహేందర్ సింగ్ ధోనిపై ఎంతో అభిమానం ఉంటుంది. అభిమానం ఉండాలి, మరి ఇంత వెర్రి పిచ్చెక్కే అంత అభిమానం బహుశా మీరెప్పుడు చూసుండరు. ఐపీఎల్ 2024 సీజన్లో ధోని ఆటను చూడడానికి కొందరు అభిమానులు హద్దులు దాటేస్తున్నారు. తాజాగా చెన్నైకి చెందిన ఓ అభిమాని తన పిల్లల స్కూలు ఫీజు కట్టకుండా ఏకంగా 64,000 రూపాయలు ఖర్చు పెట్టి సిఎస్కే వర్సెస్ కేకేఆర్తో మ్యాచ్ టికెట్ కొని మ్యాచ్ చూడడం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అండ్ ధోని అభిమాని తన మాటల్లోనే ఈ విషయాన్ని స్వయంగా చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో అనేది తెగ వైరల్ అవుతుంది. ఈ అభిమానికి 3 ఆడపిల్లలు, వాళ్ళ స్కూల్ ఫీజు ఇంకా కట్టలేదు. అయితే మ్యాచ్ టికెట్ కోసం మాత్రం 64,000 రూపాయలు ఖర్చు పెట్టి అతడు తమిళనాడులో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చూసా తమిళ్లో మాట్లాడుతూ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది ఈ వీడియో. అండ్ అలాగే తన తండ్రి టికెట్లు సంపాదించడానికి పడిన కష్టాలు పక్కనే ఉన్న కూతురు కూడా చెప్పడంతో ధోని బ్యాటింగ్ చేయడానికి రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. అయితే ఈ అభిమాని కామెంట్స్ మాత్రం పాజిటివ్ గా ఉంటే నెగిటివ్ గానే ఎక్కువగా జనాల్లోకి వెళ్ళింది. స్కూల్ ఫీజు కట్టకుండా మ్యాచ్ చూడడానికి రావడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. అండ్ దానికి కూడా ఒక రీజన్ ఉందనుకోండి. నిజానికి గత 2 సీజన్లుగా ఐపీఎల్ సీజన్ లో ధోని క్రేజ్ మామూలుగా ఉండడం లేదు. ఒక చెన్నైలోనే కాదు, ధోని ఆటను చూడడానికి దేశం అంతా అభిమానులు పోరెక్కిపోతున్నారు. అతడు కనిపిస్తే చాలు అన్న బహుశా ధోని ఆడుతున్న ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చు అనే ఉద్దేశంతో ఈ క్రేజ్ మరింత లెవెల్ కు పెరిగింది. ఈ సీజన్ లో ప్రారంభానికి ముందు ధోని సిఎస్కే కెప్టెన్ వదిలేసిన విషయం మనకి తెలిసిందే. అయినా అతనికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరిగిపోతుంది. దేశంలో అన్ని వేదికల్లో ధోని కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు హోమ్ గ్రౌండ్ లాగానే ఉండిపోతుంది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.